మీరు ప్రెగ్నెన్సీని ప్లాన్ చేస్తున్నారా? అయితే భార్యాభర్తలు ఎప్పుడు కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందో మీకు తెలుసా? నేను డాక్టర్ హిమబిందు, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అట్ మాన్వి హాస్పిటల్స్ విజయవాడ. ఎగ్ రిలీజ్ అయిన టైంకి భార్యాభర్తలు కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. దీన్నే ఓవులేషన్ టైం అంటారు. ఓవులేషన్ టైం ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? యూజువల్ గా మీ సైకిల్ లెంత్ లో నుంచి 14 మైనస్ చేస్తే వచ్చేదే మీ ఆన్సర్. 28 డేస్ సైకిల్ అనుకోండి, 28 మైనస్ 14 is equal to 14. సో యువర్ ఓవులేషన్ టైమ్ ఇస్ 14th డే. అలానే 35 డేస్ సైకిల్ అయితే -14 చేయంగా 21 ఈజ్ యువర్ ఆన్సర్. అంటే 21st డే ఈజ్ ద ఓవులేషన్ డే. ఆ రోజు ఎగ్ రిలీజ్ అవుతుంది. ఎగ్ రిలీజ్ అయ్యే 3 రోజుల ముందు, ఎగ్ రిలీజ్ అయ్యే 3 రోజుల తర్వాత అంటే 17th to 24th డేని మీ ఫర్టైల్ పీరియడ్ అంటాం. ఈ టైంలో భార్యాభర్తలు రోజు మార్చి రోజు కలిసినట్టయితే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఓవులేషన్ టైం అన్నది ఇప్పుడు నేను చెప్పిన మెథడ్ ద్వారా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, లేదా ఇప్పుడు ఈజీగా మీకు ఓవులేషన్ యాప్స్ అని, మెన్స్ట్రల్ యాప్స్ అనేవి దొరుకుతున్నాయి. అవి మీరు ఫోన్ లో డౌన్లోడ్ చేసుకొని మీ లాస్ట్ పీరియడ్ ని గానీ పెట్టినట్టయితే మీకు ఓవులేషన్ టైం ని చూపిస్తుంది. లేదా ప్రెగ్నెన్సీ కిట్స్ లానే ఓవులేషన్ కిట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఆ కిట్స్ లో మీరు ఒక యూరిన్ డ్రాప్ వేసి దాని తర్వాత 2 గీతలు చూసినట్టయితే మీకు ఓవులేషన్ జరిగినట్టు లెక్క. అదే డాక్టర్స్ అయితే సీరియల్ స్కాన్స్ ద్వారా, అంటే అల్ట్రాసౌండ్ ద్వారా ఎగ్ ఎప్పుడు విడుదలైన అన్నది చెప్తారు. దీన్నే ఫాలిక్యులర్ స్టడీ అని కూడా అంటారు. సో ఓవులేషన్ టైం ని తెలుసుకోండి, ఆ టైంలో ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోండి.